పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదే ఇట్లా వచ్చానైనా ఓకే नॉर्मल है बट आपने जो दवाई बंद किया है दवाई नहीं बंद करना दवाई बंद करेंगे तो ये पूरा मुश्किल उसके बच्चे उठाती नहीं काम है ఈరోజు చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ, గంగంపల్లి, జాంకారపల్లి క్లస్టర్ నందు సెంటర్ పాయింట్ ఈ ఆదర్శ విద్యా మందిర్లో ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో అందరూ వాళ్ళ డైలీ రొటీన్ జాబ్స్లో కానీ వాళ్ళ వృత్తుల్లో కానీ బిజీ అయిపోయి చాలా మటుకు అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
దానికోసం గాను మా జనసేన పార్టీ వైదేహి సూపర్ స్పెషాలిటీ వాళ్ళ సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా వల్ల అయినంతవరకు ఈ క్లస్టర్ నిన్న జనాలందరికీ మేము ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ మెడికల్ టెస్టుల్లో మనం కార్డియాలజీకి సంబంధించి కానీ, న్యూరాలజీ, అలాగే ఆంకాలజీ, నెఫ్రాలజీ, అలాగే బీపీ, షుగర్ మిగిలిన అన్ని టెస్టులని ఉచితంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి కావాల్సిన ఏవైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటిల్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళలోకి 25 మందిని ఇక్కడి నుంచి ఉచితంగా బస్సులో వైదేహి హాస్పిటల్కి పంపించి అక్కడ ఫ్రీగా వాళ్ళకి శస్త్రచికిత్స చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి విచ్ చేసిన కూటమి నేతలకి, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులకి, జనసేన పార్టీ వీర మహిళలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికే చాలా 250 మందికి పైగా అందరూ ఇక్కడ ఈ క్లస్టర్ నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ప్రజలు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి క్యాంపులు మన నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లోని అన్ని చోట్ల కూడా నిర్వహించాలనేది, అలాగే మన గుడిపాల రూరల్ నందు కూడా మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ తెప్పియాలి, ఈ ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఈ రామ్నగర్ కాలనీ జనసేన ఇన్ఛార్జ్ మన బాబీ లోచన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. దీనికి బాబీ గారికి తర్వాత మన వైద్య ఇన్స్టిట్యూట్కి చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాము. ఇక్కడ రామ్నగర్ కాలనీలో 31, 32 రెండు వార్డులు వాళ్ళ జనాలు తెల్లవారి నుంచి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయించుకుంటూ వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఇక్కడ కూడా డాక్టర్స్ తెలుసుకుంటున్నారు. అది ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఎన్నో జరగాలి, ఎన్నో జరిగి ఇక్కడ ఉన్న జనాలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి బెంగళూరు నుంచి మన రామ్నగర్ కాలనీకి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చి రావాలని కోరుకుంటున్నాను. డివిజన్ నెంబర్ 31, 32 డివిజన్ నెంబర్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ అన్ని లైక్ ఆన్కాలజీ, కార్డియాలజీ అండ్ 2-3 చాలా న్యూరాలజీ కూడా ఉంది. వచ్చి అందరూ విష్ చేసి మన లోచన్ పెట్టిన ఈ కార్యక్రమాన్ని విష్ చేయించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జనసేన. పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మా వైదేహి హాస్పిటల్ ప్రముఖంగా పనిచేస్తోంది. అందులో భాగంగా జనసేన కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని చెప్పి పెద్ద సంకల్పంతో ఇక్కడ రామ్నగర్ కాలనీలోని 31, 32 వార్డులలో ఆదర్శ కాలేజ్ స్కూల్ నందు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మా యువ నాయకుడు లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో వైదేహి వైద్య బృందం కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిపుణులైనటువంటి డాక్టర్లందరూ కూడా ఇచ్చేశారు. ఇందులో 2DAకు ఈసీజీ, బీపీ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని తండోపతండాలుగా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు కూడా వైదేహి హాస్పిటల్ సహకారంతో జనసేన అలాగే కూటమి సభ్యులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.